కలుగుగాక. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మరొకసారి మనకి మంచి సమయాన్ని ఇచ్చినారు. దేవుడు మనల్ని గతించిన వారములన్నీ కాచి కాపాడి రక్షించారు. ఆ విధంగానే గత వారంలో దేవుడు మనతో తన నేత్రముల గురించి మాట్లాడారు. మరి ఎంతో స్పందన ఏర్పడింది. అనేక మంది సహోదరులు మాకు ఫోన్ చేసి చెప్పారు, దేవుని వాక్యం మేము విన్నాము, మాకెంతో ఆనందం కలిగించిందని చెప్తూ ఉన్నారు. కొంతమంది ఎక్కువ సమయాన్ని చూసామని చెప్పారు. మరి మీరందరూ కూడా అలాగనే దేవునికి సమయం ఇస్తున్నందుకు దేవునికి మహిమ కలుగుగాక. దేవుని సంఘము, దేవుని బిడ్డలైన స్త్రీలు, పురుషులు, యవ్వన బిడ్డలు, చిన్నపిల్లలు ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని కోరుచు మనము దేవుని వాక్యం ఈ వారము ప్రభు మనతో మాట్లాడబోయే వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రభుకు మహిమ కలుగుగాక. నేటి ధ్యానము దేవుని వాక్యంలో నుండి ఒక మాటను చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుకుందాం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధమైన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన వారములన్నీ కూడా ఎంతో బాధాకరముగా జరుగుతున్నప్పటికీ మీ వాక్యమును మాత్రం మా ప్రభు మీరు ఆపలేదు. కానీ కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా మేము ధ్యానిస్తూ సంఘములతో మేము పంచుకుంటున్నటువంటి మీ సహాయంను బట్టి, మీ ఆత్మకార్యం బట్టి స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినము కూడా నీ బిడ్డలతో మాట్లాడండి. ఈ పునరుత్థాన దినమును వారు ఆచరిస్తూ ఆనందించుటకు నీ వాక్యం కావాలి, మీరు కావాలి, మీ స్వరము మాకు కావాలి. మీ దాసుల్లో ఉండి మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభుకు మహిమ కలుగుగాక. దేవుని యొక్క సన్నిధిలో రాయబడినటువంటి మాటలు మనం చదువుకున్నాం. మరొకసారి చదువునైనా. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనములు క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగుగాక. ప్రియులారా, సమయంలో చదవబడినటువంటి వాక్యములో శాపమని మనం వింటున్నాం. ఈ 2 వచనాల్లోనే దేవుడు ఆ పదమును అనేక సార్లు వాడడంలో చాలా అర్థం కూడి ఉంది. అందుకని ఈ రోజున నేటి అంశము మానవులకు శాపము ఎందుకు వచ్చింది, ఈనాడు మానవులు శాపమునకు కారణం ఏమిటి అనే విషయమును ధ్యానిస్తున్నాం. దానికి ముందుగా కొంచెము ఇంట్రడక్షన్ చేసుకుందాం, లేకుంటే ఉపోద్ఘాతం చదువుదాం. ఉపోద్ఘాతం చూద్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం ఈ విధముగా సెలవిస్తుంది. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని. ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. గాని వారు వివిధమైన తంత్రములను కల్పించుకున్నారు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరిని శాపగ్రస్తులుగా ఉండాలని కానీ చేయడం కానీ జరగలేదట. మొట్టమొదటి దేవుడు తన స్వరూపమందు నరుని చేసినప్పుడు ఏ విధముగా ఉన్నాడో ప్రసంగికి బయలుపరిచాడు. దేవుడటండి నరులను లేక నరుడని
యథార్థవంతునిగా చేశాడు. అది దేవుని యొక్క గొప్ప ఉద్దేశం. కానీ నరుడు ఆ యథార్థతను, ఆ సత్యమును, ఆ పవిత్రతను, ఆ నీతిని ఎంతో కాలం ఉండలే, కలిసి బ్రతకలే జీవితాన్ని. దేవునితో ఉన్నంత కాలము నరుడికి యథార్థత అనేటువంటి గొప్ప అనుభూతిని చూశాడు, పవిత్రతను చూశాము, నీతిని చూస్తాము, పరిశుద్ధతను కూడా చూస్తాము. ప్రభు ఏం చెప్పారు? నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండు అన్నాడు. పరిశుద్ధునిగా చేశాడు. ఏదైనా తోటలో మానవుడు పాపం లేనంతకాలం వారు పరిశుద్ధులే. పరిశుద్ధులు కాబట్టే దేవుని చూడగలిగారు, దేవునితో అనుదినం మాట్లాడగలిగారు. కానీ ఇక్కడ ఇంకో సత్యాన్ని మనం గమనించాలి. అది ఏమిటంటే బైబిల్ చెప్తుంది, వారిని దేవుడు యథార్థవంతులుగా చేసినప్పటికీ వారు వివిధ తంత్రములు కల్పించుకున్నారని బైబిల్లో రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వివిధమైన తంత్రముల వలన వారికి వచ్చింది ఏమిటంటే శాపం మాత్రమే. ఆ శాపము ఈ రోజున మానవుని ఏలుతుంది. అందుకే కదా ప్రభువారు చెప్పాడు రోమాపత్రికలో, ఒకని మూలంగా ఏ విధముగా శాపము భూమికి సంప్రప్రాప్తమాయనో అదే ఇంకొకని మూలమైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఈ యొక్క రక్షణ మనకి ఇవ్వగలిగాడు. అందుగురించనే ఈ పాపం యొక్క ఉపోద్ఘాతం ఏమిటంటే, ఈ పాపం యొక్క మూలం ఏమిటంటే, వీరు ఏదైనా తోటలో దేవుని మాట విన్నంత కాలము పాపులు కాదు వారు. అయితే శాపము రావడానికి కారణమే పాపం. ఆ పాపమున కారణం ఏమిటంటే దేవుని మాట మీరిపోవడం. అప్పుడు దేవుడు మనుషులను శపించాడది మొదటి శాపం అన్నమాట అండి. మీకు బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా చదివినట్లయితే ఈ శాపములు అనేవి 3 రకములుగా మానవులను పట్టి పీడిస్తూ ఉన్నాయి. ఆ శాపములు ఏమిటి, ఏ విధముగా వచ్చాయి అనేది ఈరోజు ప్రతి క్రైస్తవ బిడ్డ, దేవుని బిడ్డలు తెలుసుకోవాలనేటువంటి అభిలాషతో, దేవుని ప్రేరేపణతో మీ ముందుకి వాక్యం తీసుకొస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే పుట్టకతో ప్రతి ఒక్కడూ కూడా పాపి అని మనం బాగా తెలుసుకొని ఉన్నాం. చాలామంది చెప్తున్నారు జన్మ పాపం అంటారు కదా, కర్మ పాపం అంటారు కదా. కాబట్టి మానవుడు జన్మతా పాపి. ఎందుకు జన్మతా పాపి అయ్యాడు? ఆ యథార్థతను పోగొట్టుకున్నాడు, ఆ యొక్క నీతిని పోగొట్టుకున్నాడు, పరిశుద్ధతను పోగొట్టుకుని ప్రభుత్వం ఉండవలసినటువంటి ఆ గొప్ప జీవితాన్ని తృణీకరించుకున్నాడు. కాబట్టి శాపగ్రహి అయ్యాడు. అందుకే ఈ రోజున తిరిగి దేవుడు ఈ మానవులకు ఆ శాపమును తీసేసి పరిశుద్ధతలో తీసుకువెళ్ళాలని తాను క్రీస్తు అనేటువంటి గొప్ప దేవుడు ఈ లోకమునకు వచ్చాడండి. అందుకే అబ్రహాము పొందినటువంటి ఆ ఆశీర్వచనమును, ఆ దీవెనలు యేసుక్రీస్తులో మనకి దొరకాలని దేవుడు కోరుకున్నాడని వ్రాయబడి ఉంది. ఆ యొక్క ఆశీర్వాదం రావాలంటే యేసుక్రీస్తు ప్రభువారు కావాల్సి వచ్చింది ఇప్పుడు మానవులకి. అంతవరకు ఎవరికి కూడా శాపం తొలగించబడదు. కారణం ఏమిటంటే ఆయన శాపగ్రహి కింద రాయబడిందండి. ఆయన శాపగ్రహి అయ్యాడంటే మన శాపములకు ఆయన అనుభవించాడని దాని అర్థం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ధ్యానించబోతున్న అంశంలోనికి వెళ్తున్నాం. ఈ శాపములు రావడానికి ముందు వీరు ఎంతో గొప్ప జీవితాన్ని అనుభవించారు. వారికి ఆకలి తెలియదు, వారికి సావు తెలియదు, వారికి చెమట తెలియదు, వారికి బట్టలు ధరించాలి, బట్టలు కొనుక్కోవాలి అనేటువంటి ఈరోజు మానవుడు ఉదయం నుండి సాయంకాలం వరకు పడుకుని లేచిన మొదలు మళ్ళీ పడుకున్నంత వరకు అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క సుఖము, శ్రమ, ఈ బాధలు, కష్టాలు ఇవన్నీ ఆ రోజున అక్కడ మానవుడికి లేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే వీరి తిరుగుబాటును బట్టి దేవుని మాట వినక సాతాను మాట విని అప్పుడు మానవులకి ఇవన్నీ సంప్రప్రాప్తమాయను. అందుకే మనుష్యుడు జీవితాంతము కూడా సుఖము బ్రతుకుతున్నాడు, సంతోషం లేకుండా బ్రతుకుతున్నాడు, నెమ్మది లేకుండా బ్రతుకుతున్నాడు. కారణం ఏమిటంటే మానవుడు శాపగ్రహి ఉన్నాడు, శాపగ్రస్తుడై ఉన్నాడు. ఇది మనం తెలుసుకోవాలి. చాలామంది చెప్తారు, మాకేం శాపం ఉంది, మాకేమి పాపం ఉంది,
మేము మంచివాళ్ళము, మేము నీతిమంతులము చెప్పొచ్చండి. చాలామంది ఎన్నో విషయాలు చెప్తారు, వారు సొంత విషయాలు చెప్తారు, సొంతంగా వారు ఏవో మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుకోకపోతే మానవుడు బ్రతకలేడు. నేను మంచివాడిని కాదనుకుంటే నేను బ్రతకలేను, నేను తప్పు చేస్తున్నా, నేను మంచి పనే చేస్తున్నా అనుకుంటాడు. అలాగే ప్రతివారు మేము ఎంత అందంగా ఉన్నాం, మేము ఎంతో బాగున్నాం, మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మాకు ఏమి తక్కువ లేదు అనుకోకపోతే వాడు బ్రతకలేడు. అందుకని మనుష్యుడు వాటిని నమ్ముకొని ఆ సుఖం లేకపోయినా సుఖంగా ఉన్నాను, బాధలు లేకపోయావనుకొని బాధల్లో ఉంటూ ఉంటాడు. ఈ విధమైన జీవితంలో ఉన్న మనుషుడికి దేవుడు చెప్పబోయే సత్యం ఏమిటంటే, మనుషుడు మొట్టమొదటి ఏమై ఉన్నాడో గ్రహించాలి. నిజంగా మొదటి మానవుడు పాపం లేనివాడే, కానీ అదే మానవుడు తాను తిరగబాటు చేయడం బట్టి ఈ ఆదాము హవ్వలను వారికి ఇచ్చినటువంటి శాపము మానవులందరికీ సంప్రప్రాప్తమైంది బిడ్డ. అందుకే ఈ రోజున ఆ శాపం ఎవరు తీయాలి? దాన్ని దేని ద్వారా విరచబడాలని చూస్తే ఈ లోకములో దేని వలన మానవుని శాపము పోదు. కారణం అది జన్మతో వచ్చిన పాపం. మన పూర్వీకుడు, మన పితరుడైనటువంటి ఆదాము నుండి వచ్చిన పాపం, అవ్వ చేసిన పాపం మానవులకి సంప్రప్రాప్తమైంది. అందుకనే ఆ పాపము తీయడానికి మరలా తిరిగి యేసయ్య రావాల్సి వచ్చింది బిడ్డలారా. అందుకే మీతో ఈ రోజున కొన్ని విషయాలను పంచుకోవాలని నేను ఎంతో కోరుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగుగాక. చూద్దాము దేవుని యొక్క సన్నిధిలో అసలు శాపములు 3 రకములుగా బైబిలు మానవులకు తెలియచేస్తున్నాయి. 3 రకములుగా మానవుడికి శాపం వస్తుంది. సరే, ఎన్ని శాపాలు ఉన్నాయని నేను చెప్పట్లేదు, ఎన్నైనా ఉండొచ్చును, చేసుకున్న వాడికి చేసుకున్నంత అని చెప్తారు కదా. అయితే అసలు శాపం ఎలాగొచ్చింది? మనం చదివిన భాగంలో శాపమును గురించి రాశాడు. 1, దేవుని నుండి వచ్చే శాపం మానవులకి. 2వదిగా దేవునికి స్తోత్రములు, పితరుల నుండి వచ్చిన శాపం. 3వది వారంతటగా శపించుకునే వచ్చే శాపం. వాళ్ళే శపించుకుంటారు. ఎందుకు శపించుకుంటారు నేను తర్వాత చెప్తాను. మొట్టమొదటి శాపం ఏమిటి, ఎలా వచ్చిందని చూస్తే ఆది కాండంలో 3వ అధ్యాయంలో దేవుడు ప్రేమించి మానవుని చేసి చక్కగా బ్రతకమని ఒక విషయం మీకు చెప్పాలి. అసలు ఆదాముకి తండ్రి ఎవరంటే దేవుడని రాశాడు లోక. అటు ఒక దేవుని కుమారుడు, దేవుని చేత చేయబడ్డ దేవుని బిడ్డ ఎంత పరిశుద్ధుడు, ఎంత యథార్థవంతుడు, ఎంత నీతిమంతుడై ఉంటాడు. ఎందుకంటే దేవుడు నీతిమంతుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు యథార్థుడు, దేవుడు సత్యమంతుడు. ఇలాంటి దేవుడు ఆయన ఎలా చేస్తాడు చెడ్డవాడిని? అందుకనే అంత మంచివాడిగా, అంత యథార్థవంతుడిగా ఉన్నటువంటి ఆ మానవుడు, ఆయనలో తీయబడినటువంటి ఆ స్త్రీ అయిన అవ్వ ఇద్దరు కూడా పరిశుద్ధతలో ఉన్నారు. అది సత్యం. కానీ ఏం జరిగింది చివరికి? ఆ యథార్థత, ఆ పవిత్రత వారు ఎంతో కాలం నిలబెట్టుకోలేకపోయారు. అది మానవుడు చేసిన మొదటి పెద్ద తప్పిదం. ఆ శాపమే ఆ విధముగా వచ్చింది. బైబిల్ చెప్తుంది కదా, పాపం మనకు వచ్చినటువంటి జీతమే మరణం. పాపం అనగా ఏమిటి? శాపం. శపించబడ్డాం, మనల్ని దేవుని యొద్ద తృణీకరించబడ్డాం, త్రోసివేయబడ్డాడు మానవుడు. అదే వారి శాపం. బైబిల్ గ్రంథంలో ఈ పరిస్థితిలో ఆ ఆదాము అవ్వలు ఇద్దరూ ఉంటుండగా ఒక దినమున నరుడు ఒంటరిగా ఉండి మంచిది కాదని చెప్పి ఆ నరుడు కొరకు చేసిన స్త్రీ అయిన అవ్వ తాను ఆదాము లేకుండగా ఒంటరిగా ఏదేని తోటలో ఉండగా ఆ ఒంటరిగా ఉన్న స్త్రీని చూసి ఆ సర్పము అనబడినటువంటి దురాత్మతో నిండిపోయిన సర్పం. అంతవరకు సర్పానికి కూడా ఆ పేరు లేదండి. అపవాది దేవుని శత్రువు, దేవుని ప్రజలకు శత్రువు అయినటువంటి ఆ సాతానని పిలువబడుతున్నటువంటి ఏ అపవాదునోడు మొదట అగ్రగణ్యుడే, ఆడు కూడా ప్రధాన దూతే. దేవుని మీద తిరగబాటు చేసినప్పుడు, త్రోసివేయబడ్డప్పుడు వానికి ఆ పేరు పోయి ఒకప్పుడు తేజో నక్షత్రంగా పిలువబడ్డవాడు చీకటిగా మారిపోయాడు. ఆ తర్వాత వాడు పాతాళంలో నూకివేయబడ్డాడు. ఆ పాతాళము, ఆ పైన భూమి ఉంది. ఆ భూమి మీద చేసిన మానవుణ్ణి దేవుని స్వరూపంలో చేయబడ్డ దేవుని ప్రతిబింబమైన మనలను నాశనం చేయ తలించేవాడు ఎదురు చూస్తున్న సమయం అది.
అయితే మీరు అనొచ్చు, దేవుడికి తెలియదండి, వాడు అక్కడే ఉన్నాడు, వాడు ఉండగా ఈ దేవుని తన బిడ్డలను ఎందుకు చేశాడు అక్కడ? ఎస్, నేను దానికి జవాబు చెప్తాను. మనకు తెలిసి ఉండాలి ఈ విషయం. ఎందుకంటే కొన్ని బైబిల్ చదువుతున్నప్పుడు పండితులు చెప్పిన సత్యాలు, వారు ఆత్మతో రాసిన సత్యాలను గమనిద్దాం. నిజంగా మనకి ఎక్కడైనా శత్రువు ఉంటే ఆ ప్రాంతానికి మన వాళ్ళని వెళ్ళనీయం. మనం కూడా జాగ్రత్తగా ఉంటాం. కారణం ఏంటంటే అక్కడ శత్రువు ఉన్నాడు, వాడు దాడి చేస్తాడని తెలుసు. మనకే తెలిసినప్పుడు దేవునికి ఎందుకు తెలియదండి? పాతాళంలో అపవాది ఉన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తే, చదివిన 1వ అధ్యాయం 1-2 మాటలు చదివినైనా 1వ అధ్యాయం ఆదియందు దేవుడు, చూడండి, ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి ఆకాశం సృష్టించాడు. భూమి నిరాకారంగా ఉంది, శూన్యముగా ఉంది. చీకటి అగాధ జలము పైన, అప్పటికే చీకటి అనే మాట వ్రాశాడు దేవుడు. చీకటి అగాధి జలముల పైన కమ్మేశాడు దేవుని ఆత్మ. అయితే అదే సమయంలో దేవుని ఆత్మ జలముల పైన, ఆ జలముల పైన అల్లాడుచుండెను. చూశారు కదా, ఆది కాండంలో 1వ అధ్యాయములో 1-2 వచనాల్లోనే చెప్తున్నాడు. వాడు అప్పటికే త్రోయబడ్డాడు. వాడే చీకటిగా పిలువబడుతున్న అపవాది. ఆ చీకటి ఎక్కడుంది అంటే అగాధ జలములు పైన వాడు ఇప్పుడు కమ్మేసుకుని ఉన్నాడు. ఇదంతా నాది అని ఆక్రమించేసుకున్నాడు. అదే యోబు అంటాడు, ఈ సృష్టి అటండి ఎవరి చేతిలోకి వెళ్ళిపోయిందంట? అపవాది చేతులకు వెళ్ళిపోయింది అన్నాడు. అవును, మానవుడు ఎప్పుడైతే తప్పు చేశాడో ఈ కనపడుతున్న సృష్టి అంతా వాడి చేతుల్లోకి వెళ్ళిపోయింది. వాడు అక్కడే ఉన్నాడు, వాడు ఎక్కడి నుంచో రాలేదు. అయితే దేవుడు ఈ సత్యము ఎరగక చేయలేదు మనలను. నాకు తెలిసిన ఒక అవగాహన మీకు చెప్తాను. శత్రువు ఉన్నాడు, అయితే కేవలం మట్టితో ఒక నరుని చేస్తాడు దేవుడు. ఆ నరుడు దేవుని స్వరూపంలో ఉంటాడు. ఆ నరుని యొక్క అంతరంగంలోనికి జీవాత్మను ఊదాడు. అప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు, అక్కడ సంచరిస్తున్నాడు. ఆయనలో నుండి స్త్రీని చేశాడు, ఆమె కూడా అదే పరిస్థితుల్లో ఉంది. కానీ విషయం ఏమిటి? శత్రువు ఉన్నాడు. ఇది ప్రభువుకు తెలుసు, తెలియదేమి కాదండి. అయినప్పటికీ ఆ శత్రువును ఓడించడానికి తన బిడ్డ ద్వారా జరగాలని చెప్పి తన స్వరూపమైన నరుణ్ణి ఈ అపవాది ఎక్కడైతే ఉన్నాడో, ఏ స్థలంలో ఉన్నాడో ఆ స్థలంలో నుంచి భూమిని ఏర్పరిచి ఆ భూమి మీద మట్టిని తీసి ఆ మట్టితో నరుని చేసి ఆ నరుని నాసికారంధ్రములో తన జీవాత్మను ఊది, నువ్వు నరుడు నా కుమారుడివి అన్నట్టుగా ఆయన ప్రేమించి సాటిని సహకారాన్నిచ్చి చక్కగా జీవింపచేశాడు. ఇది చాలా సత్యం, ఇది దేవుని యొక్క కృప. అయితే మీకు విషయం చెప్తున్నాను, మరి ఈ శత్రువు ఉండగా ఈ కుమారుణ్ణి ఎందుకు చేశాడు ప్రభు అంటే, ఆ ఓడిపోయిన అపవాదిని ఈ మట్టితోటే ఓడించాలనుకున్నాడు. ఈ మట్టి బొమ్మలాగా చేసిన మానవుణ్ణి, ఈ మట్టితో క్షణం మాత్రం ఉండే మానవుణ్ణి వాడిని ఓడించడానికి, వాడి గర్వాన్ని అణిచేయడానికి, వాడు కెరీబ్ ఒకప్పుడు వాడికి కూడా మహిమలు ఉన్నాయి, వాడికి శక్తి ఉంది, అందుకే గర్వపడ్డాడు కదా. వాడి గర్వమును ఇంకా అణిచివేయడానికి ఒక మట్టి బొమ్మనే చాలనుకున్నాడు. కాబట్టి తన స్వరూపమందు నరుని చేశాడు, ఆదామని పేరు పెట్టాడు. ఆదాములను అవ్వను తీశాడు, అవ్వను కూడా ఆయన ప్రేమించి వారిద్దరిని జతపరిచాడు. అంతవరకు బాగుంది, అది నిష్కళంక యుగంగా వారు బ్రతికారు. అప్పుడు అపవాదికి తట్టుకోలేకపోయాడు. వీరిని ఈ విధంగా ఉంచినట్లయితే ఈ భూమి మీద వీరు విస్తరిస్తారు ఇంకా అని చెప్పాడు ముందే. వారు చేసినప్పుడే చెప్పాడు, వారికి 5 రకాల ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఈ విధముగా వీరు విస్తరించిపోయినట్లయితే ఇక నా సామ్రాజ్యం ఏమిటి, నా పని ఏమిటి, నాకు ఈ తీర్పు వచ్చే వరకు నేను ఏం చేయాలని చెప్పి వాడు ఆలోచన చేసి ఒంటరిగా ఉన్న అవ్వను వాడు దర్శించాడు, పట్టుకున్నాడు. అయితే ఏ విధంగా వచ్చాడు, ఏ రూపం ఉంది? అయితే అప్పటి వరకు సర్పం అండి చెట్ల మీద ఉండేది, కాళ్ళు ఉండేవి, పండ్లు తినేది. అటువంటి రూపము కలిగినటువంటి ఒక సర్పంలోనికి వాడు ప్రవేశించి వాడు మాట్లాడి ఆ దేవుని బిడ్డ అయినటువంటి ఆదాము యొక్క భార్యను వాడు అక్కడ మోసపరిచేశాడు. ఆ మోసపరిచేసి దేవుడు చెప్పిన మాటల్ని మార్చి మాట్లాడి ఇవి తిన్ననాడు సావనే సావరని చెప్పి మనకు తెలిసిన ఒక చరిత్ర ఇది. ఆ రోజున యథార్థుడైన మానవుడు ఆ పండ్లు తిని పాపమునికి వెళ్ళిపోయాడు. గమనించండి ప్రియులారా, ఆమె పండ్లు ఆ అపవాది చేత
ప్రేరేపించబడి ఆ పండ్లు తినేసింది, కొన్ని తీసుకొని వెళ్ళి భర్తకి ఇచ్చింది. ఆయన తిన్నాడు. ఇంక ఈ విషయాలను చెప్పడానికి ఇప్పుడు సమయం సరిపోదు, ఇంకా వేరే విషయాలు మీతో మాట్లాడాలి నేను. అందుకనే ఆ తిన్న వెంటనే వాళ్ళిద్దరు కళ్ళు తెరవబడ్డాయి. తెరవబడిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా దిగంబరులని తెలుసుకున్నారని బైబిల్ చెప్పాడు 3వ అధ్యాయంలో. వారు వెళ్ళిపోయి ఒక చోట దాగున్నారు. ఇంకా శాపం రాలేదు మానవుడికి, ఇక రావాలి, ప్రభు శాపం ఇవ్వాలి. అంతవరకే వాడు అపవాదికి ఏమీ ధైర్యం లేదు. వాడు మనల్ని ఆ మరణం దాకా తీసుకెళ్తాడు, అంతవరకే వాడికి అధికారం. అప్పుడు ఏం జరిగింది? సాయంత్రం వేళ, సంధ్యవేళ యేసు ప్రభు వారు లేక తండ్రి అయిన దేవుడు వస్తాడు, వారితో మాట్లాడతాడు. కానీ ఆయనకి తెలుసు కదా, ఆయనకి తెలిసింది. వెంటనే 3వ అధ్యాయంలో 9వ వచనానికి వచ్చినప్పటికీ ఆదాము యొక్క పరిస్థితి చూసి ఆయన ఆశ్చర్యశక్తుడై బాధాక్రాంతుడై మరి ఏదేం తోటకు వచ్చి ఆయన పిలుస్తాడు, ఆదాము నువ్వు ఎక్కడున్నావు అని అంటాడు. గమనించండి, అప్పుడు ఆదాము యొక్క మాటలో మనం ఆశ్చర్యం అనిపిస్తుంది. తండ్రి నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరినే ఉన్నాను కాబట్టి భయపడి చెట్టు చాటును దాగున్నానయ్యా, ఇక రాలేను, నిన్ను చూడలేను, నిన్ను చేరలేనని చెప్పి ఏడుస్తూ బాధపడిపోతున్న సమయం అది. అదే సమయంలో దేవుడు ఆ మాటలు విని చలించిపోయాడు. నా ప్రణాళిక, నా ఆలోచన అంతా కూడా మారిపోతుందని చెప్పి ఎంతో బాధపడి అప్పుడు అన్నాడు, ఆదాము ఎవరు నీకు ఈ పని చెప్పారు, ఎవరు నీకు ఈ విషయం చెప్పారు, నువ్వు ఒకవేళ తినవద్దన్న చెట్టు ఫలం తిన్నావా అని చెప్పినప్పుడు ఆదాము చెప్తాడు, అయ్యా నేను కాదయ్యా, నువ్వు చేసిన స్త్రీ ఆ ఫలములు తెచ్చిచ్చిందయ్యా, ఇక విధి లేని పరిస్థితిలో తిన్నానయ్యా అన్నాడు. అప్పుడు స్త్రీని అడిగాడు, ఏంటి అవ్వ నువ్వు చేసిన పని అంటే నేనేం చేయాలయ్యా, నువ్వు చేసిన సర్పమే అని తప్పును వారు ఒప్పుకొనక ఒకరి మీద ఒకరు ఈ విధముగా వారు మార్చుకున్నారు. వారు అంగీకరించలేదు. దేవుడు అప్పుడైనా అంగీకరిస్తారేమో అని అనుకుని ఉండొచ్చేమో. వారు ఒకరి మీద ఒకరు పెట్టుకున్నారే తప్ప నేను తప్పు చేశాను అనలే. అక్కడ ప్రారంభమైందండి మానవుడికి శాపం అనేది ఏమిటో. వెంటనే దేవుడు చూశాడు, చూసి శపించడం ప్రారంభించాడు. అప్పుడు శాపము భూమి మీద ప్రారంభం కాబోతుంది. మొదటి విషయము, దేవుడు శాపమును ఎవరికి ఇచ్చాడని చూస్తే సర్పముకి ఇచ్చాడు. సర్పమునకు 7 రకములైన శాపములు ఇచ్చాడు. రెండవదిగా అవ్వకిచ్చాడు. అవ్వ 5 రకాల శాపాలు ఎదుర్కొంది. మూడవదిగా ఆదాముకి ఇచ్చాడు. 7 రకముల శాపములు ఆదాము అనుభవించవలసి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించినట్లయితే అది మీరు ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి బైబిల్ మీ దగ్గర ఉంటే చదువుకోవచ్చును. అది ఇంటి దగ్గర చూద్దామండి, ఇప్పుడు సమయం కాదు. ఆదికాండం 3వ అధ్యాయము 14-17 వచనాల్లో దేవుడు 3 రకములైనటువంటి వారిని శపించేశాడు. చెప్పాను కదా, ఈ శాపములు వారి జీవితంలో ఎప్పటికీ పోవు. ఇంకా వీటి వలన వారు అనుభవించవలసిందే. అందుకని ఈ శాపము తీయడానికి అవకాశం లేకుండా పోయింది. అందుకొరకనే బైబిల్ ఏం చెప్పింది, ధర్మశాస్త్రము వలన శాపగ్రస్తులం అన్నాడు. ధర్మశాస్త్రం వచ్చింది శాపం అంటే ఏమిటో, పాపం అంటే ఏమిటో ఈ విధమైనటువంటి పరిస్థితిని చూపించి మీరందరూ కూడా శాపగ్రస్తులని రుజువు చేసింది. అందుకనే ఆ శాపము పోవడానికి, ఆ పాపములు పోవడానికి మానవులు దేవుని కలవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ బలులర్పిస్తూ ధర్మశాస్త్ర ప్రకారంగా పాపం చేసిన వాడు శాపగ్రస్తులని తెలుసుకున్నవాడు ధర్మశాస్త్ర ప్రకారంగా బలులర్పించి వారి పాపం పోగొట్టుకోవాలి. అది ఆ కాలం. అందుకంటాడు ధర్మశాస్త్రము వారికి ఏం చూపించిందంటే పాపమును శాపమును చూపించింది. దాని ప్రకారంగా మనుషుడు శాపగ్రస్తుడైపోయాడు. అయితే దేవుడు తన ప్రజలను రక్షించడానికి, ఈ శాపను విమోచించడానికి ఆయన కొన్ని ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే నేను విషయంలోనికి వెళ్తున్నాను. 3 రకములైన శాపములు మానవుడికి సంభవించాయి. అందులో ఒకటి ఏ విధంగా ఉందంటే దేవుడి నుండి వచ్చిన శాపం. ఎప్పుడు వస్తుందంటే ప్రియులారా, దేవుని మాట విననప్పుడు, దేవుని ధర్మశాస్త్రం వినప్పుడు, దేవుని మీద తిరగబాటు చేసినప్పుడు, వాడు తప్పగా తిరగబాటుదారుడైనప్పుడు మీరు గ్రహించండి, మీరు శాపగ్రస్తులై ఉంటున్నామని గ్రహించండి. మీరు దేవుని ఆరాధనకి రమ్మన్నప్పుడు రాకపోతే, ప్రార్థన చేయమన్నప్పుడు చేయకపోతే, దేవుని మాట వినకపోతే, ఆనాడు ఆదామవ్వలకి ఏ పరిస్థితి వచ్చిందో అదే శాపం ఉన్నట్టే. అందుకని ఈ రోజున దేవుని నుండి శాపం వస్తుంది. మర్చిపోకండి,
అది మానవులకు వచ్చిన శాపము, అది ఆదాముకు వచ్చిన శాపము, అవ్వకు వచ్చిన శాపం, సర్పానికి వచ్చిన శాపం, అవన్నీ మనకు తెలుసు. ఆ శాపముల నుంచి ఇప్పటి వరకు మానవుడు వాటిలోనే వెళ్ళవలసి వస్తుంది. అది దేవుని నుండి మనుషులకు వచ్చిన శాపం అని దేవుని వాక్యము అది తృప్తిగా సెలవిస్తున్నది మనం గమనించాలి. కాబట్టి దేవుని వచ్చే శాపం ఎలా పోతుంది, దీన్ని ఏ విధంగా తీసుకోవాలి అని ఆలోచన చేశారు చాలామంది. కొందరు సాధువులుగా మారిపోయారు, కొందరు ఈ లోకంలో ఏది నాకొద్దు, అన్నీ వదిలేస్తాను, ఆ దేవుని చేరుకుంటాను, నా శాపం పోగొట్టుకుంటానని వారు రకరకమైన విన్యాసములు చేశారు, వింత వింత పద్ధతులు చేశారు. తలలు పెంచి కాళ్ళు చేతులు ఏవేవో రకరకాలుగా బట్టలు లేకుండగా శాపగ్రస్తమును పోగొట్టుకోవడానికి వారు ఆ విధమైనటువంటి ప్రయత్నంలో ఉన్నప్పుడు, దేవుని బిడ్డలారా, ఈ శాపము ఏదో చేస్తే పోయేది కాదండి. దానికి వాక్యమే సెలవిస్తుంది ఆది కాండంలో. మళ్ళా ఆ స్త్రీకి చెప్పినట్లుగా నువ్వు గర్భము ధరిస్తావు, నువ్వు సంతానము కంటావు, ఆ సంతానము నుంచి ఈ సర్పమును చంపాలి, ఆ శాపం తొలగించడానికి స్త్రీ సంతానము అనేటువంటి ఒక గొప్ప కార్యము జరిగే వరకు మనుషుడి మీద శాపము చిరస్థాయిగా ఉండిపోతుంది. దయతో నా మాట గమనించండి బిడ్డలారా. దేవుని యొక్క శాపము ఏదో భూముల గురించో డబ్బుల గురించో కాదండి, మన ఆత్మీయ జీవితమే అనగా మనుషుడికి దేవుడికి ఉన్న సంబంధమును పూర్తిగా తెగ నరికేసింది అపవాది. అప్పటి నుంచి మానవుడికి దేవునికి సంబంధం కోల్పోయాడు. అప్పటి నుంచి మానవుడు దేవుని ఎదగడం ప్రారంభించాడు, కానీ మానవుడు దేవుని చూడలేడు. కారణం ఏంటంటే శాపగ్రస్తులు. పాపులు పరలోక రాజ్యం వెళ్ళరని ఎలా చెప్పుకుంటున్నామో, ఈ పాప నేత్రములతో ఇక మానవుడు దేవుని చూడడు. ప్రభువే చెప్పాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసుదురు. ఎప్పుడైతే వారి యొక్క ఆ ఫలములు తిన్నారో, ఆ ఫలము తిన్న వెంటనే వారి కళ్ళు తెరబడ్డాయి. అనగా అర్థం ఏంటి? వారి కళ్ళు లేవని కాదు, వారి పండ్లు చూశారు, పండ్లు తిన్నారు, కళ్ళు ఉన్నాయంటే ఆత్మీయ నేత్రములు మూసిపోయాయి, లోక సంబంధమైన నేత్రములు వారు చూశారు. దాంతో వారు శాపగ్రస్తులైపోయారు, పాపులుగా మారిపోయారు. అప్పటి నుంచి దేవుడికి మానవుడికి సంబంధం కోల్పోయింది. కానీ భూమి మీద మానవుడు పాపాలు చేసుకుంటూ పోతున్నాడు, శాపాలు పెంచుకున్నాడు. దేవుడు ఎంతో వేదనతో నరులు చేసినందుకు బాధపడుతున్నాడు. అలాగే మానవుడికి పాపము దేవుని నుండి వచ్చింది, ఆది మానవుడికి. ఆ తరువాత ఆ విషయం నుంచి ముందుకు వెళ్దాం. పితరుల నుండి మానవులకి శాపం ఎలాగొచ్చిందో చెప్తాను. ఒకటి, దేవుని నుండి శాపం వచ్చింది అన్నాడు. ఆ శాపం పితరులకు వచ్చింది. ఆ పితరుల శాపమే ఈరోజు ఇంకా అనేక మంది అనుభవిస్తున్నారు. పితరుల యొక్క శాపం ఏమిటో అనగా, పితరులు అనగా మన పూర్వీకుల శాపము, వారు చేసినది చెడు అయితే ఆ చెడుకు తగ్గ జీతమే మానవుడు అనుభవిస్తాడు. అదే శాపం అండి, పితరులు చేసే శాపము. దయతో గమనించండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 18వ వచనంలో దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 18వ వచనం చదువునైనా. 14:18 దోషమును అతిక్రమమును పరిహరించువాడు అపరాధిని నిరపరాధిగా ఎంచడు. 3-4 తరముల వరకు ఈ తండ్రులు ఈ పితరులు చేసిన పాపం, శాపం, దోషం కుమారుల మీదకి ఇచ్చువాడై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము గణపరచబడును గాక. నా ప్రభు యొక్క బలము ఘనపరచబడాలని సంఖ్యాకాండంలో మరి ఇప్పుడు మనం చదివినట్లుగా మోసే ద్వారా దేవుడు రాయించాడు. చూశారు కదా, మన పితరులు తప్పు చేస్తే, మన పితరులు పాపం చేస్తే అది వారి పిల్లలకి 3-4 తరముల వరకు సంప్రప్రాప్తం అయిపోతుంది. అదేనండి, ఒకటి దేవుని చూసిన శాపం ఒకటైతే, ఆ పితరులు చేసిన ఆ శాపము అమాయకమైన పిల్లలు అనుభవించవలసి వస్తుంది. ఇది ఇంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి మానవులకి. మీకు తెలుసు అనుకుంటా, గెహాజీ తప్పు చేస్తే గెహాజీ కుటుంబంతటికి కూడా కుష్ఠరోగమైన శాపాన్ని పొందాడు. అది వారి పిల్లలకు వచ్చింది. ఒకవేళ నాకు అనుకుంటున్నా, తన వారిలో తన వంశంలో వాళ్ళు వచ్చి, గెహాజీ అయ్యా మేము ఏం పాపం చేశామని మాకు ఈ రోగం వచ్చింది, ఈ రోగం తెచ్చిపెట్టామని అడిగితే గెహాజీ ఏం చెప్తాడు? అయ్యా నేను చేసిన ఆ పాపానికి శాపం వచ్చింది, మీరు అనుభవించాలి.
అంత భయంకరమైన పితరుల యొక్క శాపాలు వారి పిల్లలకు వస్తున్నాయో చాలామందికి ఈ విషయం తెలియదు, పట్టించుకోరు. వాళ్ళు అనుకుంటున్నారు తప్పులు చేసి ఆస్తులు సంపాదించి పెడితే, మోసాలు చేసి ఏవో సంపాదిస్తే నా పిల్లలు వెనకాల తరతరాలు తింటారనుకుంటున్నారు. మీరు గమనించండి, ఎట్టి పరిస్థితులకు వారి సుఖశాంతులు ఉండవండి. ఎందుకంటే శాపము అది పాపపు సొమ్ము, అది మోసపూర్తికమైన సొమ్ముని వారి పిల్లలకు అందించాడు ఆ పెద్ద మనిషి, ఆ తల్లి. అందుకు ఈ రోజున ఆస్తులు గలవారికి నిద్ర లేదు, ఆస్తి గలవాడికి నెమ్మది లేదు, పదవులు గలవాడికి నెమ్మది లేదు. కారణం ఏమిటంటే అది మరి యొక్క మార్గంలో వచ్చిన ఆశీర్వాదాలే కానీ వారు కష్టపడి తెచ్చింది కాదు. అది పితరుల యొక్క శాపం. ఆ విధముగా ఆస్తి ఎలా వస్తుందో వారు చేసిన తప్పిదాలను బట్టి వంశముగా శాపాలు వస్తాయి. ఎప్పుడైనా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అడుగుతాడు, నీకు షుగర్ ఎందుకు వచ్చింది, నీకు ఈ బీపీ ఎందుకు వచ్చింది, నీకు ఈ క్యాన్సర్ ఎందుకు వచ్చింది, లేక నీకు ఈ టీబీ ఎందుకు వచ్చింది, లేక ఫలాని రోగం ఎందుకు వచ్చింది అంటే కొన్ని బ్లడ్ రిలేషన్షిప్లో వస్తాయి. అనగా రక్తము వంశపారంపరంగా వస్తున్నప్పుడు నీకు తెలియదు, నీకెవరికి తెలియదు ఈ రోగం ఎందుకు వచ్చిందో, ఈ కుష్ఠ రోగము వాడికి ఎందుకు వచ్చిందో వాడికే తెలియదు. దేవుని బిడ్డలారా గమనించండి. మరి అప్పుడు వాళ్ళు అడుగుతారు డాక్టర్లు, అయ్యా మీ వెనక ఎవరైనా మీ తాతకైనా ఉందా అంటే 3వ తరం, ఇంకెవరికైనా ఉందంటే వాళ్ళకి తెలియక అయ్యా ఎవరికో నాకు తెలియదు అంటాడు. అయితే వాక్యం సెలవిస్తుంది 3-4 తరముల యొక్క శాపము అలా ఒకరికి భూమి అంతటా సంప్రప్రాప్తమైతేనే ఉంది. అందులో సత్యమే కానీ అసత్యం కాదు. అందుకే బైబిల్ చెప్తున్న బిడ్డలారా, దేవునుడి శాపమే కాదు, మన పితరులు చేసిన తప్పులను బట్టి తర్వాత జనరేషన్కి మనము శాపం అంటించేవారుగా ఉన్నామా గమనించండి. ఇప్పుడు కూడా క్రొత్త నిబంధన కాలంలోకి వచ్చాం. ఇప్పటికీ కూడా భయం లేకుండా విచ్చలవిడిగా మానవులు తప్పులు చేస్తూ ఉంటున్నారు. ఎంతోమంది మనం చూస్తాం. ఒక కొడుకు తప్పు చేసినా, ఒక తండ్రి తప్పు చేసినా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని పోలీసు వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు. ఎందుకు పట్టుకెళ్తున్నారంటే వాళ్ళు అంటారు, మీ వాడు చేసిన తప్పుకి నిన్ను తీసుకెళ్తాను, ఎందుకంటే వాడు వస్తాడు, వాడు ఈ మూల్యం చెల్లిస్తాడు, లేక ఆ వ్యక్తిని మేము పట్టుకున్నంత వరకు మీరు అనుభవించండి అని చెప్తారు. ఎంత బాధపడే విషయం చూసారా? అప్పుడు మనకేమనిపిస్తుంది, అసలు వీడు నాకు తండ్రి ఏమిటి, వీడికి నేనెందుకు పుట్టబడ్డాను, ఈ శాపం ఏంటంటే అదే 3-4 తరముల పాపం అని చెప్తున్నాడు. ఓకే దేవుని బిడ్డలారా, బైబిల్లో ఈ శాపం రావడానికి ఇదొకటి బలమైన కారణం. దేవుని మీద తిరగబాటు చేసి మన పితరులు చేసిన తప్పులకి మనకు శాపాలు వచ్చాయని చెప్తుంది. నిర్గమకాండము 34వ అధ్యాయము 7వ వచనంలో కూడా ప్రభు ఈ విషయాన్ని ఎంతో బలంగా రాయించాడు. నిర్గమకాండము 34వ అధ్యాయం 7వ వచనం చదువునైనా. ఆయన 1000 మందికి కృపను చూపుచు, ఆయన ఎలాంటి వాడు దేవుడు మొదటి నుంచి కూడా వేల మందికి 1000 మంది కృప చూపిస్తాడు. కానీ దోషము అపరాధము శాపము పాపమును క్షమిస్తాడు. కానీ ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి చూసారండి. తండ్రుల దోషము కుమారుల మీదకి, కుమారుల మీదకి రప్పించునని ప్రకటన చేయించాడు. గమనించండి ప్రియులారా, ముందేం చెప్పాడు? ఆయన కృపగల దేవుడు, ఆయన క్షమించే దేవుడు. ఎప్పుడు నీ అంతట నువ్వు వచ్చి ప్రభువా మమ్మల్ని క్షమించండి అన్నప్పుడు కదా. అలా అడగకపోతే ఆయన నిర్దోషి, ఆయన వాడు కాదు కాబట్టి ఉన్నట్టుగా తీర్పు తీరుస్తాడు. అందుకని దోషిగా అనడంట, దోషిని నిర్దోషిగా అనడంట, ఉన్నట్టుగా చెప్తాడు. జాగ్రత్త. అందుకే పితరుల పాపమును గురించి దేవుని సంఘము ప్రార్థన చేశారు. నెహెమ్యా ప్రార్థించాడు. 1వ అధ్యాయం నెహెమ్యా గ్రంథము 6వ వచనంలో, అయ్యో ప్రభువా మా పితరులు చేసిన పాపాన్ని మేము అనుభవిస్తున్నాము, క్షమించమని ప్రార్థించినట్లుగా బైబిల్ చెప్తుంది. చదువుతోనైనా నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనము 7వ వచనంలో రాయబడింది. మరియు నెహెమ్యా 1వ అధ్యాయము 6వ వచనము
7వ నీ చెవియొగ్గి ఆ. నీ నేత్రములు తెరచి చూడండి, మీరు చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ సన్నిధి దివారాత్రములు నెహెమ్యా ప్రార్థిస్తున్నాడు. నీ దాసులైన ఇశ్రాయేలు నీ పక్షముగా దాసుని ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన ప్రభువా నేను చేయి ప్రార్థన అంగీకరించుము అయ్యా అంగీకరించయ్యా. నీకు విరోధముగా నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును అదండి, నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారులను వారి దోషములను నేను ఒప్పుకొనుచున్నాను. నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. చూశారండి, ఇక్కడ గమనించాలి. క్రైస్తవులు చాలా మంది అంటారు క్రైస్తవులకు పాపం ఉంటుందా? ఏమండి, ఎవరు చెప్పారండి లేదని? క్రైస్తవుడు అనబడ్డవారు ఎవరండి? క్రీస్తు యొక్క రక్తంలో కడగబడ్డవాడు కదా క్రైస్తవుడు. అలా కడగబడిన తరువాత మళ్ళా పాత పరిస్థితులకు వెళితే అతని క్రైస్తవుడిగా మనం అనుకోవచ్చు, కానీ బైబిల్ గ్రంథం ఒప్పుకోదు, పరలోకం ఒప్పుకోదు కదండి. అందుకని ప్రభు చెప్తున్నాడు, నెహెమ్యా ప్రార్థన మనకు అవసరం. ఏమన్నాడు? మా పితరులు చేసిన పాపం, మా పితరులు చేసినటువంటి ఆ శాపమయ్యా క్షమించమని వారి పక్షంగా నేను అడుగుతున్నాను అన్నాడు. దీన్ని బట్టి క్రొత్త నిబంధనలో గొప్ప కృప ఏమిటంటే, మనం కూడా యేసు ప్రభు దగ్గరికి మన పితరులు చేసిన పాపాలు తెలిసి ఉన్నా లేకున్నా ఖచ్చితంగా మనము యేసు ప్రభుని తెలుసుకున్నాక మొరపెట్టవలసిన గొప్ప సత్యం ఏంటంటే, ప్రభువా తరతరం నుండి వచ్చిన మా వంశము, మా కులం మీద, మా బంధువుల మీద, మా తాతల మీద ఉన్న ఏ శాపం అయితే ఉందో అది యేసయ్య క్షమించమన్నంత వరకు క్షమించబడవు. నువ్వు అనుకోవచ్చు క్రైస్తవుడిని, ప్రార్థన చేస్తున్నాను, చర్చికి వెళ్తున్నాను, నేను పరిశుద్ధుని నువ్వు అనుకుంటే కాదు, యేసయ్య అనాలి కదా. ప్రభు ఏం చెప్పాడు? దేవుని చేత నిర్దోషులు అనబరిచేవాడు ధన్యులు. కానీ మనం మంచి మాటలు ఏదో 4 మంచి పనులు చేసేసినాం, ఇలాంటి ఒకరికి బట్టలు ఇచ్చాం, ఒకరికి ఇంకేదో అన్నం పెట్టాం, ఒకరికి ఏదో చేసాం, వీటితో పుణ్యాత్మ అవ్వమండి, దీంతో పరలోకం వెళ్ళమండి. ఇవన్నీ కూడా కొంచెం వరకు పనికొస్తాయి, కొంతవరకు మాత్రమే నువ్వు ఈ పనులు చేసి మంచివాడు నువ్వు అనుకోకూడదు. అవి చేయమని ప్రభు చెప్పాడు. కొన్ని ఏళ్ళు దానాథులను బహుగా చేశాడు, సరిపోద్దని ప్రభు చెప్పలేదే. నీకు పాస్టర్ అవసరము, నీకు సువార్త అవసరము, ఆయన పిలిపించుకొని వాక్యమిని ఆ దైవజను ద్వారా నువ్వు మార్పు చెందాలని చెప్పాడే కానీ నీ దాన ధర్మాలు రక్షించని చెప్పలేదే. అయితే మనుషుడికి దాన ధర్మములు కొంతవరకు దేవుని దగ్గరికి తీసుకువెళ్ళడానికి మాత్రమే పనికొస్తాయి. దయచేసి క్రైస్తవులారా గమనించండి. చాలామంది మేము గుడి కట్టాం, మేము గుడికి అది ఇచ్చినాం, మేము ఏదో పరిశుద్ధి అనుకోవచ్చు. గుడి కట్టడము, అది ఇవ్వడము, ఇది ఇవ్వడము పరిశుద్ధతకు కాదు. అలా అనుకుంటే అన్యులు ఎంతోమంది ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నారు, వారికి పరలోకం ఇవ్వవు, నువ్వే చెప్తావు వాళ్ళకి లేదని. మరి నీకు నాకు ఎక్కడుందో గుర్తించు. సో మానవులు ముందుగా మన శాపములు కడుక్కోవాలి. అందుకని నెహెమ్యా గొప్ప దైవజనుడు, ఆయన చెప్తున్నాడు, మా పితరులో చేసిన తిరుగుబాటు, మా పితరులు చేసిన పాపము ప్రభువా ఒప్పుకుంటున్నానయ్యా క్షమించండి అన్నప్పుడు దేవుడు అంగీకరించాడు కాబట్టే ఆయన తిరిగి యెరూషలేము కట్టడానికి వెళ్ళగలిగాడు. ఇంకో విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. దానియేలు 9:20 కూడా దానియేలు ఇలాగే ప్రార్థించాడు. అంతవరకు దర్శనం దొరకలేదు. దానియేలు గ్రంథం 9:20 దానియేలు యొక్క ప్రార్థన వినండి. నేను ఇంకా పలుకుచుచు ప్రార్థన చేయొచ్చు. ఎందుకంటే అప్పటికి 69 వారములు ముగించిపోతున్నాయి. ఇశ్రాయేలు ప్రజలు యిర్మీయా ద్వారా శపించబడ్డటువంటి ఆ యొక్క శాపమును విడిపించబడడానికి యిర్మీయా ప్రవచించాడు. ఆ 70 వారముల ప్రవచనము ఇక నెరవేర్చడానికి వస్తుంది. వీరు బానిసలు అయ్యారు, వీరు పట్టబడ్డారు, బబులోను సామ్రాజ్యంలో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే దానియేలుకు దర్శనము జరిగింది. దానియేలుకు తెలిసింది మాకు విడుదల సమీపించింది. ఆనాడు యిర్మీయా ప్రవచన ప్రకారంగా మాకు జరిగిపోతుందని చెప్పి అతడు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అలా ప్రార్థిస్తూ ఉండగా ఆయనకు ఒక గొప్ప విషయం గుర్తొచ్చింది. అది ఏమిటంటే ఈ తిరగబాటుకి కారణం ఎవరంటే మా పితరులు దేవుని మీద తిరగబాటు చేసి ఇలా బబులోనికి మేమందరం కూడా బానిసలం అయిపోయామని గ్రహించి అక్కడ చెప్తున్నాడు ఏంటంటే, చదువునైనా పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని సన్నిధి విజ్ఞాపన చేయుచుండగా నేను ఇలాగున మాట్లాడుచు. అలాగా ఎప్పుడైతే ఒప్పుకొని ప్రార్థించాడో అలా ప్రార్థించుచుండగా ప్రార్థన చేయుచుండగా అనేక సార్లు అంతకుముందు ప్రార్థించాడు. కానీ ఇక్కడ ప్రార్థన ప్రత్యేకంగా ఉంది. మనము కూడా మన పితరులు చేసిన పాపం మనకు తెలియకపోయినా మనం ఒప్పుకొని అది
ప్రభు దగ్గర అప్పగిస్తే అప్పుడు విరవబడుతుంది ప్రభు నందు. అలా ఒప్పుకున్నాడు నెహెమ్యా. అప్పుడు ప్రభు దూతను పంపించి మాట్లాడతాడు. చదువునైనా. నేను ఇలాగు మాట్లాడుచు ప్రార్థన అలాగా చేయుచుండగా ప్రార్థించి మాట్లాడుచూ ఉండగా మొదట నేను దర్శనమందు చూచిన అంతకుముందు ఎప్పుడైతే దర్శనంలో చూశాడో, ఆ మొదటి దర్శనంలో చూసిన అతి ప్రకాశమానుడైన అటు ప్రకాశమానుడైన గబ్రియేలను ఆ మనుష్యుడు గాబ్రియల్ అనేటువంటి ఒక మనుష్యుడుగా కనబడుతున్నాడు. సాయంత్రపు బలి అర్పించు సమయమున సాయంత్రం యూదులు సాయంత్రం 3 గంటల సమయంలో బలి అర్పిస్తారు దేవునికి. ఆ సమయమున నాకు కనబడ్డాడు, నన్ను ముట్టాడు. చూశారండి, ఆయన ఎప్పుడైతే ఆ పాపం ఎరగొట్టుకున్నాడో, ఒప్పుకున్నాడో, దేవుడు దాన్ని క్షమిస్తాడు. మీరు కూడా, మనము కూడా, ఈ మానవుడు ఎవడైనా సరే, ప్రభువా మేము ఈ స్థితిలో ఎందుకు ఉంటున్నాం, మేము ఎందుకు దరిద్రులుగా ఉంటున్నాం, ఎందుకు మేము కష్టం చేసి సుఖపడలేకపోతున్నాం, మేము చదువుకుంటున్నాం కానీ ఉద్యోగం లేదు అని చెప్పి నువ్వు బాధపడుతున్నట్లయితే, దేవుని బిడ్డ ఎవరైనా సరే, ఇది వెనకున్న శాపము నీ పితరులది. నీ చదువు కారణం నువ్వు కాదు, నీవు చదవలేకపోవడం కారణం నువ్వు కాదు, నువ్వు ఉద్యోగం పొందకపోవడం కారణం నువ్వు కాదు, లేక నువ్వు సంతానం లేకపోవడం నువ్వు కాదు. కారణం ఒకటి ఏమిటంటే, దీని వెనక ఎవరో చేసిన పెద్ద తప్పిదము, పెద్ద పాపము నీ వంశముని పట్టి అధికారంతో వెళ్తున్నాడు కాబట్టి అది నీకు రావట్లేదు. ప్రభు చెప్పాడు, మీ పాపములు మీకును నాకును ఆటంకమై ఉన్నాయి, నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను. యెషయా గ్రంథం 59 అనలేదా? కాబట్టి ప్రియులారా, గమనించండి, వాక్యం సత్యం. ఈనాడు పాస్టర్లు చెప్తారు, నేను ప్రార్థన చేస్తే నీకు రోగం పోతుంది, నేను ప్రార్థన చేస్తే నీకు సంతానం అవుతుంది, నేను ప్రార్థన చేస్తే నీకు డబ్బు వచ్చేది, నేను ప్రార్థన చేస్తే నీకు ఉద్యోగం వచ్చింది. అది టోటల్గా తప్పండి. నమ్మకండి ఆ మాటలు. యేసుప్రభు అదే చెప్పారు. వాడు పరిపెత్తుకుని వెళ్ళమని అనొచ్చు కదా, అనలేదు. ముందు ఏమన్నాడంటే, నీ పాపం క్షమించబడి ఉన్నాయి, పరిపెత్తుకుని నడమన్న వరకు వాడు రోగి అయ్యే ఉన్నాడు. దయతో యేసుప్రభు కంటే గొప్ప వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఈ మాటలు చెప్పేటోళ్ళంతా అబద్ధకులు. నేను చెప్తే, నేను ప్రార్థిస్తే కాదు, ప్రతి ఒక్కరము కూడా మన పితరుల పాపం ఒప్పుకోవాలా, ఆ ప్రార్థించే దైవజనుడు కూడా ఒప్పుకోవాలా. అప్పుడే దేవుడు వాళ్ళని వాడుకుంటాడు. నెహెమ్యా కంటేనో దానియేలు కంటేనో గొప్ప వాళ్ళం కాదండి. కాబట్టి దయచేసి మన పితరులు, దావీదు కూడా ప్రార్థించాడు, సొలొమోను ప్రార్థించాడు. దయతో ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మన వంశం మీద, మన కులం మీద, లేక మనకి ఏది ఉందో దాని మీద ఏదో తరంలో చేసిన ఆ శాపము నిలిచి ఉన్నంత కాలం మనం అలాగే వెళ్ళిపోవాలా. ఒక కుష్ఠరోగం పోవాలన్నా, ఒక క్షయరోగం పోవాలన్నా, ఒక క్యాన్సర్ రోగం పోవాలన్నా, ఏ రోగం పోవాలన్నా, ఇది ఎక్కడైతే మూలం ఉందో అక్కడి నుంచి తీసుకురావాలి. అక్కడ దాన్ని విరగొట్టకపోతే అపవాది ఆ అధికారంతో దాన్ని పట్టుకొని వాడి అధికార బలాన్ని ఉపయోగించి తన తరాల మీద వాడతాడు. అందుకే కదా దావీదు ఒక రోజున 7 సార్లు ప్రార్థిస్తున్నప్పటికీ, ఎంతో భక్తిపడైనప్పటికీ, ఎంతో స్తుతిస్తున్నప్పటికీ, ఎంతో దేవుని దగ్గర ఉంటున్నప్పటికీ, మరి ఎందుకు వచ్చింది ఆ శాపం? ఎందుకు వచ్చింది? ఊరియా భార్య మీద ఆయన దృష్టి ఎందుకు వెళ్ళిందంటే, అది దావీదు తప్పిదం కాదండి. వాస్తవంగా 3-4 తరములు అన్నాడే, ఆ 3-4 తరాలు చూస్తా మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ రాహేలు 4వ తరములో ఉంది. ఆ 4వ తరములో కదా దావీదు పుట్టాడు. అందుకని ఈ రాహేలు ఎవరు? వ్యభిచారము వృత్తి కలిగింది. అందుకని ఆ వ్యభిచార వృత్తి కలిగిన ఆ శాపం ఎరగొట్టబడలేదు. ఆమె క్షమించబడింది, దేవునికి స్తోత్రం. ఆమె ఇశ్రాయేలు మధ్య ఉంది, దేవునికి స్తోత్రం. కానీ అప్పుడు వారికి ఈ సంగతి ఆమెకు తెలీదు. ఆమె ఎన్నడూ ప్రార్థించి ఒప్పుకోలేదు. అయ్యో, నేను ఎటువంటి వృత్తి కలదాన్ని, ఈ శాపం ఎవరికి రాకూడదు అనుకోలే. కానీ రాహాబునందు మరి ఆమె జనాంగంలో నుంచి యెషయా వస్తాడు, బోయేజు వస్తాడు, ఆయన జనాంగంలో నుంచి దావీదు పుడతాడు. అర్థం చేసుకోండి, రాహాబు నుండి దావీదుకి 4వ తరమని చదవగలము. అవసరమైతే మీరు బైబిల్ చూడవచ్చు. నా మాట మీకు గుర్తు చేస్తాను. ఆదికాండం మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఆయన నయస్సును షల్మానును, షల్మా రాహాబునందు బోయజును, బోయజు రూతునందు రూతునందు ఒబేదును కనెను, ఒబేదు యెషయాను, యెషయా రాజైన దావీదును కనెను. ఓకే, ఇక్కడ మనం వాక్యంలోకి వెళ్తున్నాము. ఇప్పుడు రాహాబు నుంచి దావీదు వరకు 4వ తరం వచ్చింది. సంఖ్యాకాండము, నిర్గమకాండం మనం ఏం చదివాం? 3-4 తరముల శాపము, మీ పితరుల శాపం మీ మీదకి వస్తుంది. ఇప్పుడు రాహాబుకి ఈయన ముదుమనుడు అవుతాడు దావీదు.
రహాబుకి. కాబట్టి రహాబునందు బోయజ్ ఏమన్నా రహాబు ఎవరిని చేసుకుంది? షల్మాను రాహాబునందు బోయాజును, రహాబునందు సల్మాన్ బోయజుని కన్నాడు. బోయాజు రూతునందు ఒబేదును, బోయజేమో రూతుని చేసుకుని ఒబేదుని కన్నాడు. ఒబేదు యెషియాని, ఒబేదు యెషాయిని కన్నాడు. యెషియా రాజైన దావీదుని కన్నాడు. మనకు తెలిసిన సత్యం, దావీదు కుమారుడు అంటాడు. కాబట్టి ఈ శాపం ఇంత స్పష్టంగా ఉంది. దీన్ని పోగొట్టుకోలేదు ఆ మధ్యన ఉన్నవాళ్ళు. అప్పటికి దావీదు చక్కగా వాడబడుతున్నాడు, దేవునితో నడుస్తున్నాడు, భక్తుడిగా ఉన్నాడు. కానీ శాపం ఎరగొట్టబడలేదు, దాని గురించి బలి అర్పించబడలేదు, దాని గురించి దేవుడు ఆ దోషమును తొలగించలేదు. కాబట్టి అపవాది దాన్ని సిద్ధంగా పట్టుకున్నాడు. ఆ యొక్క అధికారాన్ని పట్టుకున్నాడు, ఆ వీలునామా పత్రాన్ని పట్టుకున్నాడు. ఏంటి వీలునామా పత్రం అంటే? దేవా, నువ్వు రాశావు కదా, వాళ్ళ పితరులు చేసిన పాపం వాళ్ళ మీదకి వస్తున్నాను కాదట, ఇప్పుడు నేను దావీదును వాడుకుంటానని ఉంటాడు. అందుకని దావీదు అపవాది దొరికేశాడు. ఎలాగ రహాబు నందు ఉన్న శాపం పోవాలి అంటే దాన్ని ఇరచబడలేదు. కాబట్టి ఇప్పుడు యేషయ్య దగ్గరికి వచ్చాడు. మధ్యలో ఎవరు ఇలాంటి పనులు చేయలేదు. మరి దావీదు ఎందుకు చేశాడంటే ఆ శాప రుణశాసం మిగిలిపోయింది బిడ్డ. దాంతో దావీదును పట్టేశాడు వాడు. గమనించండి, మీలో మనలో ఈ సమాజంలో తప్పగా శాపము విరవబడకపోతే శాపానికి ఫలితం అనుభవిస్తాడు మానవుడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద రావాల్సి వచ్చింది. నేను తర్వాత విషయం చెప్పబోతున్నాను. దయతో పితరులు చేసిన పాపము ఆ విధంగా సంప్రప్రాప్తమైంది. దావీదు నిజంగా యథార్థవంతుడే, దేవుడే చెప్పాడు, ఆ ఊరియా భార్య విషయంలో తప్ప దావీదు ఏ తప్పు చేయలేదు, నా హృదయానుసారుడు అని చెప్పి అంత మంచి వ్యక్తిని వాడు పడగొట్టేసినప్పుడు మనమెంతటి వాడు? మనం బాగా వాడబడుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, భక్తిగా ఉన్నప్పుడు వాడు మన జోలికి వస్తాడు. అంతవరకు వాడు రాడు. కారణం ఏంటంటే వాడు శాపంలో ఉన్నాడు, వాడు ఆ పనులు చేస్తున్నాడు, మంచిది అనుకుంటాడు అపవాది. దయతో ఎప్పుడైతే నువ్వు ప్రభు దగ్గరికి వస్తావో, ప్రభువులో ఉంటావో, అప్పుడు వాడు ఆ యొక్క చిట్టా విప్పుతాడు. ఆ యొక్క పాపాల చిట్టా వాడికి తెలుసు. వాడు ఎవడున్నాడు మిగిలిన చూస్తే దావీదు కనపడ్డాడు. దావీదును వాడేసుకున్నాడు. దావీదు తర్వాత ఎంత శ్రమ అనుభవించాడు ఆ శాపగ్రస్తుడిగా. ఆ శాపాన్ని పోగొట్టుకోవడానికి చాలా టైం పట్టింది బిడ్డలారా. అయినా దేవుడు క్షమించాడు. దయతో నా మాట గమనించండి. పితరులు చేసిన శాపంలో మన తండ్రి ఎవరినో చంపేస్తే ఆ చంపినటువంటి శాపం ఉండిపోతుంది. మన తాత ఎవరితో దొంగతనం చేసి మనం పెంచితే ఆ శాపం ఉండిపోతుంది. అయితే ఇప్పుడు మనం తీర్చడం ఎలాగంటే ప్రభువునందు మాత్రమే అది కడిగేయబడుతుంది. గమనించండి, పితరులు చేసిన ఆ శాపం ఎలాగొస్తో ఒక జరిగిన సాక్ష్యాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇంతకుముందు కూడా నేను మందిరంలో అనేకసార్లు ఆయా ప్రాంతాల్లో చెప్పాను, మరలా చెప్తున్నాను. ఒక చిన్న విషయమే ఇది. ఒక వ్యాపారి బట్టలు అమ్ముకుంటూ ఉంటాడు. అయితే ఏం జరిగిందో తెలుసా? ఆ వ్యాపారి పెద్ద వ్యాపారి దగ్గర చీరలు తీసుకుని సైకిల్ కట్టుకుని ఆయా ప్రాంతాల ఆయా వీధుల్లోకి వెళ్ళి ఒక బీదవాడు అమ్ముతూ ఆ వచ్చినటువంటి లాభంలో తనకు జీతం ఇస్తాడు. ఇలా వారు అలా చేస్తూ ఉండగా ఒక రోజున ఒక విచిత్రమైన కార్యం జరిగింది. అదేమిటంటే ఒక ఊరిలో ఈ వ్యాపారి వెళ్ళి అమ్ముతూ ఒక ఆయా వీధుల్లో తిరుగుతూ వెళ్ళిపోయి చివరికి ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు లెక్కపెట్టి ఆ మిగిలిన చీరలు అమ్మిన డబ్బు ఇవ్వాలి. అందులో 3,000 రూపాయలు, ఆ రోజుల్లో 3,000 రూపాయలు విలువైన ఒక ఖరీదైన చీర లేదు. అప్పుడు యజమానుడు అడిగాడు ఈ వ్యాపారిని, ఏమయ్యా చీరలు చూస్తేనేమో అయిపోయాయి, డబ్బులు తక్కువ ఇస్తున్నావు ఏమిటంటే అతడు ఆశ్చర్యమైపోయాడు. నేను తీసుకెళ్ళింది నిజమే సార్, కానీ నేను అమ్మినవి ఇవే, మరి ఇంకొక చీర లేదంటే నేను ఎక్కడో నష్టపోయాను. రేపటి వరకు టైం ఇవ్వండి, దయతో నా జీతం ఆపకండి, నా పిల్లలకి నష్టమైపోతుంది సార్, రేపు నేను వెళ్ళిన కాడ అడిగి తీసుకొస్తానని చెప్పి అతడు తెల్లవారినే మళ్ళా సైకిల్ కట్టుకున్నాడు, ఆ బట్టలు కట్టుకున్నాడు. నిన్నటి దినం ఎక్కడెక్కడ వెళ్ళానో అవన్నీ గుర్తు చేసుకుని ఆ రోడ్లన్నీ తిరుగుతూ ఆ ఆడవాళ్ళని అడుగుతూ, అమ్మా నేను ఒక చీర పోగొట్టుకున్నానమ్మా, మిమ్మల్ని ఏమనలేదు, మర్చిపోయి తీసుకున్నట్లయితే తిరిగి ఇచ్చేయండి తల్లి, అది ఇవ్వకపోతే నా జీతం అంతా కట్ అయిపోయి నా పిల్లలకి నెలంతా భోజనం పెట్టనని ఏడుస్తూ వాళ్ళతో చెప్పేవాడు. చివరికి ఏ స్త్రీలు కూడా బట్టలు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప అయ్యా నేను తీసుకున్నాను పొరపాటునని కూడా అంటలేదు. చివరికి వాడు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. కన్నీరు చాలా మందికి తెలియదండి. ఇప్పుడు కూడా అంటారు ఈ కొత్త రోజుల్లో, ఈ టెక్నాలజీ రోజుల్లో కన్నీరు ఉంటుందా, శాపం ఉంటుందంటే ఉంటుందండి. అంత టెక్నాలజీ వచ్చినంత మాత్రాన ఈ తప్పుల్ని ఎవరు కడిగేయడండి, ఏ కంప్యూటర్ కడగదండి మన పాపాలని. చివరికి ఏం జరిగిందంటే తీసుకు వెళ్ళిపోయిన ఆమెకి ఒక కూతురు ఉంది. ఆ నెక్స్ట్ ఇయర్ ఆ కూతురు పెద్ద మనిషి అయింది.
అప్పుడు ఆ పెద్ద మనిషి అయిన ఆ పిల్లకు ఈ దొంగిలించిన ఆ తల్లి ఆ చీరను కట్టబెడుతుంది. కట్టబెట్టి ఆమెని ఆనందంగా మురిసిపోతుంది. కానీ అక్కడ కన్నీళ్ళు ఉన్నాయి. మన కన్నీళ్ళు దేవుని సన్నిధిలో ఉంటాయి, అవి మాట్లాడుతుంటాయి, మర్చిపోతారు వీళ్ళు. అయితే ఎప్పుడైతే ఆ చీర కట్టుకుని ఆ పిల్ల ఆనందించింది పగలంతా, సాయంత్రం వేళ ఆ ఊరు పక్కనే మరి పాతకాలంలో ఎక్కువగా ఈ యొక్క బాత్రూములు లేని రోజుల్లో ఇప్పటికీ ఆ ప్రాంతాలు మేము వెళ్ళినప్పుడు చూస్తాం, చాలామంది బాత్రూమ్ లేక ఓపెన్గానే పురుషులు స్త్రీలు వెళుతూ ఉంటారు. అలాగే సాయంకాలం వేళ ఆ యవన బిడ్డ చెంబు తీసుకుని ఆ పొలంలోకి వెళ్ళింది. ఆ పొలంలోకి వెళ్ళినాక ఆ బిడ్డ ఏ కారణం చేతనో ఆ పట్టు చీర కట్టుకుని చనిపోవడం జరిగింది. అప్పుడు ఆ తల్లి ఆ బిడ్డను పట్టుకుని ఏడుస్తుంది ఇలాగ, అయ్యో ఆ రోజు ఆ వ్యాపారి కన్నీరు పెడితే నేను పట్టించుకోలేదు, ఆ శాపమే బిడ్డ, ఈ చీర ద్వారా నీకు వచ్చింది, అది నేను తీసిన శాపం అని ఆ శవాన్ని పట్టుకుని ఏడుస్తూ అందరూ ఇంటూ ఎంత పాపం చేసావు, ఎంత తప్పు చేసావు అని ఆమెని అవమానపరుస్తూ ఉంటే ఆమె ఏమీ చేయలేకపోయింది. జాగ్రత్త బిడ్డలారా, మనం ఎవరి సొమ్మన్నా దొంగిలించి ఆనందపడుతున్నామా? ఎవరిదన్నా ఎత్తుకొచ్చి సంతోషిస్తున్నామా? ఎవరైనా మోసగించి మనం సంతోషిస్తే సంతోషించవచ్చు, కానీ మన కడుపుని పుట్టిన ఆ పిల్లలకి ఆ శాపం మిగిలిపోతుంది. జాగ్రత్త, దయతో. అందుకే పెద్దలు చెప్పారు, రుణశాసము శత్రుశాసము ఉండవద్దని ఆ విధంగానే చెప్పారు. గమనించండి, ఎవరికి లోబడి రుణపడి ఉండొద్దు, ఎవరు కన్నీరు నీ పట్ల ఉండొద్దని నేను దీన్ని బట్టి గుర్తు చేస్తున్నాను. దేవుని వాక్యం సెలవిస్తుంది. పితరులు చేసిన ఇలాంటి పాపాలు ఎన్నో మనం అనుసరిస్తున్నాం, చూస్తున్నాం, ఎన్నో వింటున్నాం. దయతో ఈ మధ్యనే మనం అనేకమైన చూస్తున్నాం. ఏంటి ఈ శాపాలు ఏంటంటే, ఏంటి ఈ పాపాలు ఏమిటంటే, మానవుడు దేవుని మీద తిరగబాటు చేస్తున్నాడు. తిరగబాటు చేసినప్పుడు దేవుడు ఎందుకు ఊరుకుంటాడు? కాబట్టి తప్పగా శిక్షించవలసిందే. వాక్య ప్రకారంగా ఆయన శిక్షిస్తున్నాడు. ఈ శిక్షలో ప్రతి ఒక్కరూ అనుభవించాలా. ఆ సమయంలోనే మనకు గొప్ప ఆశీర్వాదం ఉంది. ఏంటంటే, నీ ప్రక్కన 10,000 మంది పడి, కుడి ప్రక్కన 10,000 మంది పడినా, ఎడం ప్రక్క 1000 మంది పడి అపాయం మీద రాదు అంటే అర్థం ఏంటంటే, నీ శాపములు కడుక్కున్న రోజున, నీ పాపాలు ఎరగొట్టబడ్డ రోజున, యేసయ్య నీ రక్షకుడిగా నువ్వు అడిగిన రోజున మాత్రమే అది నీకు వర్తిస్తుంది. అలా కాకపోతే ఆ వాక్యం అందరికీ వస్తే ఇంక శాపాలే లేవు, ఇక పాపాలు విపరీతంగా పెరిగిపోతుండేవి. దయతో నా మాట గమనించినట్లయితే మీరు గమనించండి. అతడు నా నామను ఎరిగిన వాడు కనుక నేను అతను తప్పించుదును. 91 కీర్తనలు రాసినట్లుగా మనము మన శాపములు ఏ రోజైతే ఒప్పుకుంటామో ఆ రోజు దేవుని ఎరిగిన వారిమై ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక విషయాన్ని చెప్పి నేను త్వరగా ముగిస్తున్నాను. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనము, ఇది చాలా ముఖ్యమైన మాట, చదువుకుందాం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం, నా జనుల యొక్క పాపం అంటాడు. నా జనులు జ్ఞానం లేని నా జనులు అనగా దేవుని యొక్క ప్రజలు కూడా ఈ రోజున ఎలా ఉన్నారంటే జ్ఞానము లేని వారిగా ఉన్నారంటున్నాడు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక, మీరు జ్ఞానాన్ని విసర్జిస్తున్నారు కనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించును. చూసారండి, జ్ఞానం అనగా దేవుడు, జ్ఞానమునకు ఆధారం నేనే, జ్ఞానం మూలము నేనే అన్నాడు. అసలు జ్ఞానం అంటేనే దేవుడు. మనము దేవుడిని విసర్జిస్తే వచ్చే ఫలితమే శాపం. చాలు నాయనా, మనం ముందుకు వెళ్ళిపోదాం త్వరగా. ఇప్పుడు ఈ విధముగా జ్ఞానము నశించి అందుకంటాడు హోషేయ గ్రంథం 4:6లో, నా జనులు జ్ఞానం లేక నశించిరి అని రాశాడు. ఆ తర్వాత ఇంక చివరి మాట చెప్తున్నాను. ఒకటి దేవుడి పెట్టిన శాపం, రెండవది పితరులు పెట్టిన శాపం, మూడవది తనకు తాను శపించుకుంటాడు, తన కుటుంబాన్ని శపించుకుంటాడు. ఇది చాలా ఘోరమైన శాపం అండి. అందుకని తను తాను శపించుకోవడం అంటే అర్థం ఏంటి? చాలామంది పిల్లల్ని బహుభయంకరంగా తిడుతూ ఉంటారు, శాపాలు పెడతారు. సామెతలో చెప్తాడు, ఏ తల్లి అనే తండ్రి అయినా నీ బిడ్డని బెత్తం వాడు కానీ సావు అని పదం వాడొద్దు అన్నాడు. అర్థం ఏంటి? శాపం పెట్టకూడదు తల్లిదండ్రులు. బైబిల్ ఏం చెప్పింది? అబ్రాహాం ఇస్సాకును దీవించను, ఇస్సాకు యాకోబును దీవించను, యాకోబు తన పిల్లలైన వారిని దీవించాడని ఉంది. ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు ఎప్పుడైనా కూడా ఆశీర్వాదం వచ్చిన పలకమన్నాడు. కాబట్టి శాపం అనేది మనం పెట్టకూడదు. మన పిల్లలకి మనం శపించుకోకూడదు. మనుషుడు కొన్ని కష్టాలు వచ్చినప్పుడు నేను ఎందుకు పుట్టాను, నాకెందుకు ఈ బ్రతుకు, నేను చచ్చిపోతే మంచిదని శపించుకుంటాడు. చాలా తప్పిదం చేస్తున్నాడు. ఇది చాలా భయంకరమైనది. ఈ రోజున మనం జరుగుతుంది. తను శపించుకునే వాళ్ళు మనం చూస్తున్నాం. తప్పు చేస్తారు, దాని గురించి అబద్ధాలు చెప్పి శాపగ్రహీలవుతుంటారు. అందులోనే మనకు తెలిసినటువంటి అపోస్తులో ఒకరైనటువంటి ఆ యొక్క పేతురు
ఎంత శపించుకున్నాడో మనకు తెలుసు. ఆయన పట్టబడ్డాక ఒక పిల్ల వచ్చి అడుగుతుంది, నువ్వు అక్కడే ఉన్నావు, నువ్వు ఆయనవే అంటే ఆయన శపించుకున్నాడని రాయబడింది. అయ్యో నేను ఆయన కాను, నాకు తెలియదు. చూసారండి ఎంత భయంకర జీవితం మానవుడు శపించుకుంటున్నాడు. అక్కడ రాయబడినట్లుగా తను తాను శపించుకుని రాశాడు. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యోబు అంటాడు, నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు ఈ కష్టాలు భరించాలి, ఈ శ్రమలు నాకెందుకు, నేను తల్లి కాళ్ళ దగ్గరే పడిపోయి పిండం వల్ల ఉంటే ఎంత బాగుండునని తను తాను తన జననం గురించి బాధపడుతూ ఇలాంటి మాటలు వాడుకుంటూ ఉంటాడు. దయతో నా మాటలు గమనించండి. ఈ రోజున మన ప్రతి ఒక్కరము కూడా ఇలాంటి శాపములు కలిగి ఉన్నాం. తల్లిదండ్రులు పిల్లలు శాపిస్తున్నారు, నువ్వు నా కడుపుని పుట్టావురా, నువ్వు చెడ్డవాడు అంటారు. పిల్లలు అంటారు, అసలు నీ కడుపుని పుట్టి నేను శాపగ్రస్తుని అయ్యాను. ఇలాంటి కష్టాల్లో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి వారే వాళ్ళు శపించుకొని శాపగ్రస్తులుగా మారిపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఒకటి దేవుని శాపం విడిపించబడవచ్చును, పితరుల శాపం విడిపించబడవచ్చును, నీకు నువ్వు పెట్టుకున్న శాపం విడిపించబడవచ్చును. దీనికి ఒకటే మార్గం ఏమిటంటే గలతీ పత్రిక దేవుని నామ స్తోత్రం 3వ అధ్యాయము మనం చదివినట్లుగా ఆ యేసుక్రీస్తునందు 13-14 ప్రకారంగా చూసినట్లయితే యేసుక్రీస్తునందు ఆ శిలువ మరణములో మనందరి పాపములు క్షమించాడు. ఆయన రక్తం సిందించాడు. ఆ రక్తం సిందించడం ద్వారా మన పాపం కడగబడ్డ యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేసిందని చెప్పాడు. ఇంకో మాట చెప్తాడు, మన పాపం మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడిగా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు ఎవరైనా ఎటువంటి వారివైనా నువ్వు శాపం లేనివాడివి, పాపం లేనివాడిని అనుకోక దయతో ఈ వాక్యం వింటూ ఉన్న స్థలంలోనే నాయనా నన్ను క్షమించు, నా పితరుల శాపములు క్షమించు, వారి మీద ఏ శాపం ఉందో, అందుకే నాకు ఆర్థిక ఇబ్బందులు, అందుకే నేను రోగగ్రస్తుని, అందుకే ఈ శాపమేమో, నాకు గర్భఫలం లేకపోవడం కారణమేమో, లేక ఉద్యోగం లేదు, లేక సంతానం ఏవో నువ్వు ఉన్న స్థలంలో అక్కడే ఈ వాక్యం వింటున్నప్పుడే మోకరించి ప్రతి ఒక్కరు, నీ కుటుంబంలో సమాధానం లేదా, నీ పిల్లలు నీ మాట వింటా లేదా, నీ కొడుకులు నీ మాట వింటా లేదా, లేక వివాహములు కాక ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. ఇలా ఎన్నో శాపాలు మనకు తెలియని రీతిగా మనం వెంబడిస్తూ ఉంటే ఈరోజు యేసుక్రీస్తునందు ప్రతి శాపము కడిగివేయబడును. యేసు రక్తము ప్రతి పాపమును, తరతరముల పాపములను దేవుడు కడిగి విమోచించి నీతిమంతులుగా చేసి నిత్యరాజ్య వారసులుగా చేయడానికి పరలోకములో తన బిడ్డలుగా స్వీకరిస్తున్నాడు. వాక్యమైన ప్రతి బిడ్డ నీ పరిస్థితులు మార్చుకోవడానికి ఇదొక్కటే అవకాశం. ప్రభువా నన్ను క్షమించు అని నోటితో ఒప్పుకుని హృదయంలో అంగీకరించి ప్రభు నందు ఒక నీతిమంతునిగా బ్రతుకుతావా, దేవుని బిడ్డగా స్వీకరిస్తావా, పరలోక జీవగ్రంథంలో నీ పేరు రాయించుకుంటావా ఆలోచించుకో. ఈ 3 రకాల పాపాల నుంచి మనందరం విమోచించబడదుము గాక. దేవుడు వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అని ప్రభు మీకు వందనాలనైనా. శాపం అంటే ఏమిటో ఆది కాండం నుంచి చివరి వరకు మానవుడి మీద ఉన్న శాపాన్ని ఏ విధంగా తీసుకోవాలో, దేవుని నుంచి వచ్చిన శాపం, పితరుల నుంచి వచ్చిన శాపం, తనకు తాను పెట్టుకున్న శాపము, ఈ ప్రపంచము, ఈ మూడిట్లో ఏదో ఒకటి అనుభవిస్తూ ఉందని అయినా మేము చేసినవి తెలిసి తెలియక లేక ఇష్టానుసారంగా మోసపూర్తిగా చేసే శాపాలు మమ్మల్ని లేక మా తర్వాత పిల్లల్ని వెంబడించి పాడు చేసేస్తాయి. దయతో ఈరోజు అలాగ తెలియక నశించిపోతున్న ఈ మానవాళి కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. నెహెమ్యా చెప్పినట్లుగా, దానియేలు చెప్పినట్లుగా, దేవా మా పాపములు, మా పితరుల పాపములు క్షమించమన్నప్పుడే మీ దర్శనం కలిగింది. ప్రతి ఒక్కరికి ఆటంకమైన పాపాలు ఒప్పుకొని క్షమించబడి నిత్య రాజ్యానికి వారితో వారి కుటుంబం అంతా నేను నా ఇంటి వారికి యెహోవాను సేవించుదామన్నట్లుగా ప్రతి ఒక్కరూ వారితో పాటు వారి కుటుంబాన్ని తీసుకెళ్లే వారిగా చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును వేడుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాపుదాల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సమస్త భక్తకోటికి మన సంఘములకును సదా తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మన శిక్షను తొలగించెను, సంహార